వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలని, ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని చాలా వీడియోలో చెప్పుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమరావతి నగర నిర్మాణం ఎంత వేగంగా జరుగుతూ ఉందో మాట్లాడుకున్నాం. కానీ ప్రత్యేకంగా ఈ వీడియోలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించే మాట్లాడుకుందాం. జగన్ రెడ్డి దుర్మార్గాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలని ఈ వీడియో సంబంధం లేకుండా అభివృద్ధి ఎక్కడ ఎలా జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు ఆ తేదీల్లో ఆ ప్రాజెక్టులు ప్రారంభోత్సవం అయ్యే అవకాశం ఉందా, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లు E3 రోడ్డు ఎంతవరకు వచ్చింది, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలు ఎంతవరకు వచ్చినాయి, అవి ఎప్పుడు ప్రారంభోత్సవం జరుపుకోబోతూ ఉన్నాయి, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా కూడా ఉన్నారు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూస్తూనే ఉన్నాం, వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అది పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, E3 రోడ్డు ఎప్పుడు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు, వెలిగొండ ప్రాజెక్టు చెప్పిన టైంకి అయ్యే అవకాశం ఉందా, ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఈ నెల 2 నెలల్లో? చాలా మంచి టాపిక్ అండి. చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ 1 వీక్ నుంచి డేట్స్ కొన్ని టార్గెట్స్ పెట్టేశాడు ఆయన. అమరావతిలో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ నెలలో. ఒకటి సీడ్ యాక్సిస్ రోడ్ ఓపెనింగ్, 2 ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెనింగ్, ఇంకోటి వెలిగొండ ప్రాజెక్ట్ ఓపెనింగ్ సెప్టెంబర్ 1కి. అలాగే లెఫ్ట్ కెనాల్ పోలవరం అనకాపల్లి దగ్గర ఓపెన్ చేస్తానని చెప్పారు ఈ 15వ తారీఖే. కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. అది కూడా సెప్టెంబర్ 1st వీకే అవుతుందన్నమాట. ఎన్నో శుభవార్తలు చెప్పుకుంటా వస్తున్నారు. ఇవన్నీ చక్కగా అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, ప్రతి ఆంధ్రులు గాను తెలుగు వాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ, ఒక్క 2 రాష్ట్రాల వాళ్లే కాదు, భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు కానీ అందరి కళ్ళు అమరావతి మీదే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అమరావతిలో ఏం జరుగుతుంది, ప్రతి క్షణం ఏం జరుగుతుంది, తొందరగా ఎప్పుడైపోతుంది అమరావతి అని ఎంతో ఆతృతగా చూస్తున్నారనమాట. దానికి తగ్గట్టుగానే ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటు మన స్టేట్ గవర్నమెంట్కి ఈ అమరావతికి ఎంతో సహకారం అందించింది. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ, ADB దగ్గర నుంచి కానీ, వుడ్కో దగ్గర నుంచి కానీ, నాబార్డ్ దగ్గర నుంచి కానీ అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ మనకి సహకారం అందిస్తుంది. ఆ సహకారం అందించింది కాబట్టి 50,000 కోట్ల పైన పనులు ఇవాళ అమరావతిలో జరుగుతున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, LPS రోడ్స్. అందరూ రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎవరేంటి, ఎందుకు ఎవరు, తొందరగా ఇస్తే రైతులు ఇల్లు కట్టుకుంటారు కదా, డెవలప్మెంట్ అవుతుంది కదా, ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు అనమాట. ఏంటో ఓవర్ నైట్గా ఒక్క రోజులోనే డెవలప్మెంట్ అవుతుందా ఎప్పుడన్నా? అది మహానగరం. ఆ నగరాన్ని కూడా ప్రపంచ స్థాయి నగరం. అది ఎంత అద్భుతమైన నగరమో, భారతదేశంలో అలాంటి నగరాన్ని మనం చూడలేం. ఎలా ఆ రోడ్స్ ఎలా వేస్తున్నారు, మామూలు రోడ్లకి హైవేలకి ఉన్న తేడా, దీంట్లో ఉన్న రోడ్లకి తేడా ఏంటంటే, దీంట్లో మీకు ఎలక్ట్రిసిటీ కేబుల్స్ వైర్లు ఎక్కడ సిటీలో కనపడవు. మొత్తం కరెంట్ వైర్స్ మొత్తం రోడ్డు కిందే ఉంటాయి. కరెంటు వైర్లు కానీ, గ్యాస్ పైప్ లైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ అండర్గ్రౌండ్లో ఉంటాయి అన్నమాట, రోడ్డు కింద ఉంటాయి అన్నమాట. ఈ సిస్టమ్స్ అన్నీ చక్కగా ఏర్పరుస్తున్నారు. ఇంత ప్రపంచ స్థాయిగా ఈ ఫెసిలిటీస్ అరేంజ్ చేయాలంటే టైం పడుతుంది. ఓవర్ నైట్లో అయ్యే పనులు కాదు. అదేను పూర్తిగా ధ్వంసం చేశారు పోయిన 5 సంవత్సరాల్లో. దాని తర్వాత వచ్చిన తర్వాత దాన్ని జంగిల్ క్లియరెన్స్కే 2 నెలలు పట్టింది. లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. టెండర్స్ ఇచ్చి బిగిన్ చేసేటప్పటికి 1 ఇయర్ దాటింది. ఇవన్నీ ప్రాసెస్లు ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా మేధావులు అనుకున్న కొంతమంది ఏమంటున్నారు, ఇంతవరకు ఏం చేయలేదు, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వట్లేదు ఏంటి అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది ఎంత బ్రహ్మాండంగా ఆ రోడ్డుని తీర్చిదిద్దుతున్నారో. ప్రత్యక్షంగా చూసినాడు తెలుస్తుంది. వీడియోలు కూడా యూట్యూబ్లో చాలా వస్తున్నాయి. మీరు ఇప్పుడు ఒక్కొక్క రోడ్డు ఎంత చక్కగా ప్లాన్ చేశారు. అది సింగపూర్ వాళ్ళు అమరావతి సిటీని ఒక చదరంగం లాగా చేసుకొచ్చారు రోడ్లని. ఈ రోడ్స్ అని, N రోడ్స్ అని చక్కగా దానికి సెక్టార్స్ వైజ్గా చక్కగా ఎక్కడ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అన్నమాట రోడ్లు. సార్, అక్కడ E3 రోడ్డు అదే మెయిన్ రోడ్డు కదా అమరావతికి. దాన్ని అడ్డుకోవడానికి 9 మంది రైతుల చేత అడ్డగించే ప్రయత్నం చేశారు. మీటింగ్లు పెట్టి కేసులు కూడా వేయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అని తీసుకుంది.
ల్యాండ్ ఎక్వైర్ చేసింది కదా మొన్న, రోడ్ రెడీ అయిపోతూ ఉంది. ఎక్వైర్ చేయకముందు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఆ రైతులను అడ్డం పెట్టుకుని మాట్లాడిన వాళ్ళు ఈ మధ్య అసలు ఆ ఊసి ఎత్తట్లేదు, ఆ రైతులకి అండగా నిలబడలేదు, రైతుల గురించి మాట్లాడట్లా, వాళ్ళ గాలికి వదిలేసింది మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఆశలు పెట్టారు. అది చివరికి ల్యాండ్ పూలింగ్లో ఇస్తే వచ్చే బెనిఫిట్సే ఎక్కువ ఉండేవి. అన్ఫార్చునేట్గా అది ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి వచ్చింది. భూ సమీకరణకి ఇవ్వాల వాళ్ళు దాంట్లో ఉంది మ్యాక్సిమం 2 ఎకరాల 70 సెంట్ అయితే దాంట్లో 40 సెంటు 30 సెంటు 2 సెంటు 3 సెంట్లు ఉన్నాయన్నమాట. ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు ఓర్పు వహించింది వాళ్ళని కన్విన్స్ చేయడానికి. లాస్ట్గా ఇక తప్పదు అనుకున్న టైంలోనే భూసేకరణ చేసి ఇప్పుడు ఆ రోడ్డు కూడా ఫినిష్ చేశారు. ఆ రోడ్డు కనెక్టివిటీ ఇప్పుడు హైవేకి వచ్చేసింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి బకింగ్హామ్ కెనాల్ మీద 148 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ చేసేసారు, కంప్లీటెడ్ అది. దాని తర్వాత కొండవీటి వాగు మీద 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఈ 2 బ్రిడ్జ్లు రేపు 13వ తారీఖు సాక్షాత్ సీఎం గారే ఓపెన్ చేస్తున్నారనమాట. అంటే 21 కిలోమీటర్ల రోడ్డు, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ సదుపాయం ఏంటంటే సిటీ నుంచి డైరెక్ట్గా అమరావతిలోకి వెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది అనమాట. ఇది అందరూ చాలామంది యూట్యూబ్లో ఈ వీడియోస్ అన్నీ చూసుంటారు. అందరూ ఎంతో ఆనందిస్తున్నారు ఈ అభివృద్ధిని చూసి. అమరావతి వెళ్ళి చూసొద్దాము అని అందరూ అనుకుంటున్నారనమాట. ఈ లోపల ఇంకొక ఐడియా ఏం చేశారంటే, నిన్న ప్రకాశం బ్యారేజీకి లోడ్ ఎక్కువైంది. ప్రకాశం బ్యారేజీ, రైల్వే బ్రిడ్జ్లు, దాని పక్కన కనకదుర్గం వారదే ఉంటాయి దిగువన, ప్రకాశం బ్యారేజ్ దిగువన. ఈ ప్రకాశం బ్యారేజ్కి రైల్వే బ్రిడ్జ్కి మధ్యలో ఈ బస్ స్టాండ్ దగ్గర, రాజీవ్ పార్క్ దగ్గర నుంచి సీతమ్మ వారి పాదాల వరకు, సీతానగరం వరకు 1 కిలోమీటర్ ఉందంట. ఈ 1 కిలోమీటర్లో సిగ్నేచర్ బ్రిడ్జ్కి ప్రపోజల్ తీసుకొచ్చారు నిన్న డిస్కషన్. ఆ 1 కిలోమీటర్ సిగ్నేచర్ బ్రిడ్జ్కి ప్రపోజల్ తీసుకొచ్చి దాని ఎస్టిమేషన్ ఎంత, ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలము అనేది ఈ నెలాఖరు లోపు, ఆగస్టు లోపల దానికి డిపిఆర్ సబ్మిట్ చేయాలన్నమాట. ప్రకాశం బ్యారేజ్ మీద లోడ్ తగ్గించడానికి అది డైరెక్ట్గా వచ్చి సీతానగరంలో కలుస్తుంది. అది డైరెక్ట్గా వచ్చి స్టీల్ బ్రిడ్జ్లోకి వెళ్తారు అనమాట. అందుకంటే కనెక్టివిటీ టు విజయవాడ పెంచుతున్నారు. ప్లస్ బ్రిడ్జ్ అవుతుంది, కనెక్టివిటీ బాగా పెరుగుతుంది అంటే. ఎందుకంటే బస్ స్టాండ్ పక్కనే అది రాజీవ్ పార్క్. ఆ ఫ్లైఓవర్ ప్రకాశం బ్యారేజ్ కూడా కట్టి 100 ఏళ్ళ పైన అయింది అంటే లోడ్ ఎక్కువ అవుతుంది. ప్లస్ బ్యారేజ్ ఇంపార్టెన్స్ అది 2 కృష్ణా డెల్టాకి ఇంపార్టెంట్ రిజర్వాయర్ కూడా. అందుకని ఇప్పుడు ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రకాశం బ్యారేజ్కి రైల్వే బ్రిడ్జ్కి మధ్యలో 1 కిలోమీటరే, ఆ డిస్టెన్స్ చాలా తక్కువ అనమాట. ఇప్పుడు అదే వెస్ట్ బైపాస్ వచ్చింది గోల్పూడి దగ్గర, అది 3.1 కిలోమీటర్స్. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి అమరావతి, మనం ఎప్పుడు ఎన్నిసార్లు అనుకున్నా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా ఏ వీడియోలు చేయలేకపోతున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురాలేకపోతున్నాం. ప్రతి చాట ఆ పలకరించాల్సి వస్తుంది ఆ పేరుని. అమరావతిలో నిర్మాణం మొదలయ్యి కొంత వేగం వచ్చే వరకు దాని మీద ఇష్టానుసారంగా మాట్లాడాడు, మావిగాని అన్నాడు. గత కొంతకాలంగా అక్కడ మాట్లాడటానికి ఏమీ లేక, మీకు అసలు ఏ ప్రాజెక్టు గురించి, రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితి లేక డిఎస్సి అంటే పట్టు తిరుగుతున్నాడు. ఇప్పుడు డిఎస్సి ఒకటి తప్ప రెండో నినాదం లేదు, రెండో కార్యక్రమం లేదు వాళ్ళకి. దాంట్లో కూడా ఇప్పుడు డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇవాళ కర్నూలులో ఉద్యమం చేశారు. మా ఆత్మగౌరవ ర్యాలీ అని పెట్టారు. రేపు నుంచి మరి ఇంకో దానికి ఏ పందాకి వెళ్తాడో తెలియదే. అసలు ఇప్పుడు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు లేని పార్టీ అది. ఆ నాయకుడికే నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. చక్కగా అమరావతి నిర్మాణం అయిపోతుంది. ఏప్రిల్ 1వ తారీఖు పార్లమెంట్లో చట్టబద్ధత వచ్చింది. చట్టబద్ధత వచ్చిన సందర్భంగా ఆనందం వ్యక్తపరచకుండా ఈర్ష్యతో, అసూయతో ఆ మావిగాని అనే యూజ్లెస్ వర్డ్, ఎందుకు పనికిరాని పదాన్ని ఒకటి తీసుకొచ్చి నవ్వుల పాలయ్యాడు. నవ్వుల పాలైనా సరే వాళ్ళ ఫాలోయర్స్, వాళ్ళకు సంబంధించిన నాయకులు అందరూ కూడా మావిగాన్ అనేది పెంటగాన్ లాంటిది, అసలు అటువంటి పదం ఎంత బ్రహ్మాండంగా ఉపయోగించారు, అది తక్కువ ఖర్చుతో అయిపోతుంది, 20,000 కోట్లతో అయిపోతుందని పిచ్చి పిచ్చిగా ఇవాళకి ప్రెస్ మీట్లో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ నాయకుడు ఎంత తప్పు మాట్లాడినా సరే సపోర్ట్ చేసే నాయకులు ఉన్నారు వాళ్ళ ఫాలోయర్స్. మీరు ఆ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆ 8 మందో 9 మందో 10 మనుషులు లేడు మళ్ళీ. అవును, అసలు ఆ మావిగాన్ అనేది అసలు దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి, మన టైం వేస్ట్. మనం చక్కగా అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నాం. సిగ్నేచర్ బ్రిడ్జ్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ చక్కగా డిజైన్ చేస్తున్నారు, డిపిఆర్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ వస్తే విజయవాడకి ఒక అందం, అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్లో ఎట్లా ఉందో దానికంటే బాగుంటుంది. కేబుల్ బ్రిడ్జ్ జస్ట్ ఇక్కడ చాలా చిన్నది. విజయవాడలో కృష్ణానది మీద కనుక సిగ్నేచర్ బ్రిడ్జ్ వచ్చిందనుకోండి ఎంత అందంగా ఉంటుంది. అది ఒక టూరిస్ట్ ప్లేస్ అవుద్ది అనమాట. అది ఒకటే కాదండి, ఇప్పుడు ట్రంక్ రోడ్స్
అన్నీ ప్రమాణంగా వేస్తున్నారు. ఒకేపు లేఅవుట్స్ అన్నీ అయిపోతున్నాయి, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ సెక్రటరియట్కి 2,500 కోట్లు శాంక్షన్ చేసింది. 21 ఎకరాల్లో చేయబోతున్నారు. 5 ఎకరాలు కూడా పిలిచినట్టున్నాను నిన్న. అది బ్రహ్మాండంగా 1 or 2 yearsలో అది కూడా అయిపోతాయి. అది 5 ఎకరాల్లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, 17 ఎకరాల్లో వాళ్ళు క్వార్టర్స్ పెట్టేస్తున్నారు. అట్లాగే బ్యాంక్స్ అన్నీ బ్రహ్మాండంగా వచ్చినాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎంఎస్సీ క్వార్టర్స్ కూడా రెడీ అయిపోతున్నాయి నెల రోజులు. డిసెంబర్కి గృహ సముదాయాలు మొత్తం కంప్లీట్ అయిపోయి జిఏడికి అప్పచెబుతారని చెప్తున్నారు. అవి కూడా అయిపోయేటట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంటీరియర్స్ కానీ అవి కానీ కొంచెం లేట్ అవుతాయి. ఆ ఇంటీరియర్స్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మధ్య మంత్రుల బృందం కూడా వెళ్ళి ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. హోమ్ మినిస్టర్ కానీ, రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ కానీ, వీళ్ళందరూ, పయ్యావుల కేశవ్, వీళ్ళందరూ వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ క్వార్టర్స్ అయిపోతే మొత్తం ఎంప్లాయీస్, సెక్రటరీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కనుక ఆ క్వార్టర్స్లోకి వెళ్తే బ్రహ్మాండంగా కళకళలాడుతుంటుంది అమరావతి. అది ఒక్కటే కాదండి, సెంట్రల్ సెక్రటరీ అయిపోతుంది, బ్యాంక్స్ అయిపోతున్నాయి, ఒకే రిజర్వ్ బ్యాంక్ కూడా కట్టబోతున్నారు. ఒకేపు మీకు బిట్స్ పిల్లని బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ చేయబోతుంది. ఒకే బసవతారకం హాస్పిటల్ స్టార్ట్ అయిపోతుంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఒకే కిమ్స్ బైసర్ అని పెడుతున్నారు. బైసర్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు వాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్, మెడికల్ కాలేజీ, హాస్పిటల్ బ్రహ్మాండంగా బైసర్ అనమాట. బొలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, బైసర్. అది కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒకే స్టార్ హోటల్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. స్టార్ హోటల్స్ అన్నీ వస్తున్నాయి. ఒకేపు స్టార్ హోటల్స్ కడుతున్నారంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకుండా, ఆ అవకాశం లేకుండా, ఆక్యుపెన్సీ రేట్ని చూసుకోకుండా కట్టరు కదా వాళ్ళు. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో వస్తే అమరావతి చూడకుండా ఎవరు వెళ్ళరండి. అంత అత్యద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు మనం అందరూ ఆనందపడాలి, ప్రోత్సహించాలి గవర్నమెంట్ని. ప్లస్ మీకు చెప్పేది ఏంటంటే డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేస్తున్నారు అమరావతికి అంటారు. ఓకే, అమరావతిలోకి ఒక్క పైసా కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టట్లేదండి. ఆ వచ్చేదంతా ఏడీబీ, వరల్డ్ బ్యాంకు, హుడ్కో, నాబార్డు. ఈ రుణాలు ఎప్పుడు తీర్చాలో తెలుసా మీకు? 30 years తర్వాత. 30 years తర్వాత ఈలోపు అసలు ఎంత డెవలప్మెంట్ వస్తుంది. దాంట్లో అసలు చిన్న పార్ట్ అమ్మితే మొత్తం తీర్చేయచ్చు. అది అసలు ఆ రుణం కిందే కాదు. ఆ 15,000 కోట్లు చూసారా, ఏది వరల్డ్ బ్యాంక్ది, ఏడీబీది, చివరికి అది సెంట్రల్ గవర్నమెంటే కట్టాల్సి వస్తుంది. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇచ్చారు. వాళ్ళు గ్రాంట్ కింద ఇచ్చినట్టుగానే మాట్లాడారు. నిన్న లింక్డ్ఇన్ ప్రకటించింది టాప్ సిటీ ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది విశాఖపట్నం. అద్భుతంగా రాశారు విశాఖపట్నం గురించి లింక్డ్ఇన్లో వాళ్ళ సర్వేలో. టాప్ సిటీ, నెంబర్ 1 సిటీ ఇన్ ఇండియా. ఎందుకంటే అటు భోగాపురం నుంచి ఇటు రాంబిల్లి, నక్కపల్లి వరకు ఆ స్ట్రెచ్ మొత్తం ఒక మహానగరంలాగా తయారవుతుంది. ఎందుకంటే అనకాపల్లి జిల్లా అంతా ఇండస్ట్రియల్ ప్లేస్. చాలా ఉద్యోగ కల్పన వస్తుంది, ఉపాధి కల్పన వస్తుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీకు నక్కపల్లిలో అద్భుతమైన ఆర్సెల్ఆర్మెట్లు వస్తుంది. మరి రాంబిల్లిలో డ్రగ్ పార్క్, బ్రహ్మాండమైన డ్రగ్ పార్క్ ఉంది. మొన్న రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ ఒకటి ఓపెన్ చేశారు. మీకు ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, లాజిస్టిక్స్, పర్యాటకం, స్టీల్ ప్లాంట్స్, రకరకాలుగా బోర్డు వస్తూ ఉంది. అది కానీ డేటా సెంటర్ కూడా, గూగుల్ డేటా సెంటర్, ఐటీ. ఇప్పుడు నిన్న మళ్ళీ ఐబిఎం ఓపెన్ చేశారు. నిన్న ఐబిఎం ఓపెన్ చేశాడు లోకేష్. మరి ఒకవైపు ఐబిఎం, ఒకవైపు టీసీఎస్, ఒకవైపు కాగ్నిజెంట్, ఒకవైపు ఇన్ఫోసిస్. డేటా సెంటర్స్ 4-5 వస్తున్నాయి. ఒకటి గూగుల్ డేటా సెంటర్, ఒకటి రిలయన్స్ డేటా సెంటర్, ఒకటి బ్రూక్ ఫీల్డ్, ఇంకా మెటా కూడా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళా అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏ కంపెనీ వాడు ఆ కంపెనీ సపరేట్గా అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తుంది. ఇప్పుడు గూగుల్ వాళ్ళకి ఎయిర్టెల్ వాళ్ళు వేస్తున్నారు. ఇది కాక మచిలీపట్నంలో కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ వేసుకొస్తున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అది వేరే కంపెనీకి కేటాయించారు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కేబుల్, అండర్ గ్రౌండ్ కేబుల్, డేటా సెంటర్ అక్కడి నుంచి వాడుకుంటున్నారు. దగ్గర కదా మచిలీపట్నం. అందుకని వాళ్ళు సింగపూర్ నుంచి సీ కేబుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు వేసుకొస్తున్నారు. ఇంత డెవలప్మెంట్స్ జరుగుతూ వస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తూనే ఉన్నారు. 23 లక్షల కోట్లు ఒప్పందాలు అయినాయి. 12 లక్షల కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్నాయి. ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవర్ నైట్లో అవ్వండి వచ్చే కంపెనీలన్నీ చాలా పెద్ద పెద్ద మేనేజ్మెంట్స్ ఉన్నాయి. టాటాసు, రిలయన్స్లు, ఎన్టీపీసీలు, ఆర్సెల్ఆర్మెట్లు అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్. దుగరాజపట్నం పోర్ట్ గురించి ఒక ఆర్టికల్ చూసాం. ద బెస్ట్ పోర్ట్ అంటున్నారు దాన్ని, బిగ్గెస్ట్ పోర్ట్. అవును, అక్కడ షిప్ బిల్డింగ్ కూడా చేయబోతున్నారు కదా. షిప్ బిల్డింగ్ ఒకటే కాదు, ఇంకా ఏయో రకరకాల. గుజరాత్లో ఎక్కడ ఉందంట, గుజరాత్లో కాండ్లా ఉందండి. దానికంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్ద పోర్ట్ ఇది, అద్భుతంగా ఉంటుంది. తడ నుంచి ఇటు మన విశాఖపట్నం,
విజయనగరం, శ్రీకాకుళం మొత్తం ఆ 1000 కిలోమీటర్లు నెల్లూరు నుంచి సుమారుగా 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు మనకి కోస్ట్ ఉండటం అనేది మనకి బాగా అడ్వాంటేజ్. గుజరాత్ తర్వాత మనకే సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ ఉందన్నమాట. గుజరాత్ ఫస్ట్, తర్వాత మన పోర్ట్లు కూడా చాలా ఉన్నాయి, టూరిజం స్పాట్స్ ఉన్నాయి అన్ని. మీకు చీరాల నుంచి బాపట్ల వరకు అంతా టూరిస్ట్ ప్లేసే ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు చీరాల్లో ఉన్నారు. చేనేత కార్మికులకి, చేనేత వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చారో చూశారు. ఆ సందర్భంగా ఆయన ఏం చెప్పాడు, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో బీచ్లు తయారు చేస్తున్నారు. అక్కడ రిసార్ట్స్ కానీ అన్ని బ్రహ్మాండంగా, గోవా కంటే అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. బ్రహ్మాండం. అక్కడ హోటల్ 5 స్టార్ హోటల్ రాబోతుందండి. వాళ్ళు నిన్నంతా అదే డిస్కషన్ కలెక్టర్తో. ఆ స్ట్రెచ్ ఇప్పుడు వాడరేవు, సూర్యలంక మొత్తం బాపట్ల నుంచి ఆ 15 కిలోమీటర్ స్ట్రెచ్ అంతా ఒక మోర్ దెన్ గోవా లాగా తయారు చేయమని అడుగుతున్నారు. హైదరాబాద్ మచిలీపట్నం హై స్పీడ్ కనెక్టింగ్ రోడ్డుకి ఆ రోడ్ని కనెక్ట్ చేస్తే సూర్యలంక బీచ్ రోడ్డు హైదరాబాద్ నుంచి 2.5 hours 3 hours జర్నీ. అటు ఆల్రెడీ రోడ్డు ఉంది, కోస్టల్ రోడ్డు ఉంది. అది ఎక్కడ మన గోదావరి జిల్లా నుంచి ఒంగోలు వరకు రోడ్డు ఆల్రెడీ రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి రోడ్డు కనెక్ట్ చేయాలని ఇది అయ్యేటప్పుడు కొంత టైం పడుతుంది. ఇది ఫ్యూచర్ సిటీ టు మచిలీపట్నం అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ రోడ్డు కాకుండానే అసలు ఆల్రెడీ మనకి వయా చిలకలపేట, నర్సరావుపేట మీదుగా చీరాలు వేసేసారు. సముద్రం బారా రోడ్డు ఉంది, బ్రహ్మాండంగా రోడ్లు తయారు చేశారు. అందుకని టూరిజం అనేది అత్యద్భుతంగా జరుగుతుంది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అమరావతి గురించి ఎందుకు చెప్పబోతున్నానంటే, అమరావతి ఖర్చు ప్రజల పన్నుల మీద నుంచి చేయట్లా. అమరావతిని అది అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో. పబ్లిక్ మనీ 5 పైసలు కూడా అమరావతి ఖర్చు పెట్టట్లా. అత్యద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నారు 5 పైసలు ఖర్చు లేక. మీకు దాని మీద మన ధర్మాన ప్రసాద్లో మా డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పోస్తారంటే శ్రీకాకుళం ప్రజలు ఉమ్మూసారు మీద. ఏం మాట్లాడుతున్నావు అర్థం ఉందా? 40 సంవత్సరాల మంత్రిని అంటున్నావు, నువ్వు రాజకీయ అనుబంధం అంటున్నావు, నీకేం తెలుసు? అమరావతి నగర నిర్మాణం స్వయం నిర్మాణం, అది దానికి అదే నిర్మించుకుంటా ఉంది, దానికి నువ్వు పెట్టేదంటే సన్నాసనట్టు మాట్లాడారు అక్కడ. అసలు ఇవాళ ప్రజలకి 5 పైసలు భారం లేదండి. అది అమరావతి మొత్తం వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, దాని నుంచి చెప్తున్నాం కదా, హుడ్కో కానీ, నాబార్డ్ కానీ, జర్మన్ బ్యాంక్ 5,000 కోట్లు. ఇదంతా అసలు బడ్డీనే కాదు అసలు. దట్ ఈస్ అసలు సార్, అది ఒక బుర్రున్న వాళ్ళకి, విజన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సరే, ఇక్కడ మన ట్రయాంగిల్ ఇచ్చాపురం, తడ, ఆదోని చూస్తే ట్రయాంగిల్ మొత్తం అభివృద్ధి చెందుతూ ఉంది. అవును, అటు ఆ కొప్పర్తి, ఓర్వకల్లు, అది ఒక ఇండస్ట్రియల్ లైన్ ఉంది. అది సెంట్రల్ నోడ్స్ అయ్యి ఆ 2 కూడా బ్రహ్మాండంగా. ఏది మీకు సెమీ కండక్టర్సే కాకుండా ఏరోస్పేస్, డిఫెన్స్, యుద్ధ విమానాలు బ్రహ్మాండంగా పుట్టపర్తి దగ్గర, అది తమిళనాడులోకి వెళ్ళాల్సింది ఇక్కడ తీసుకొచ్చారు. అసలు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అసలు ఒక్కటి కాదు, ఆటోమొబైల్ మొత్తం రాయలసీమలోనే ఉన్నాయి. కియా ఆల్రెడీ ఉంది, హీరో హోండా ఉంది, అపోలో టైర్ ఉంది, సుజుకి ఉంది. ఒకటి చెప్పుకుంటా పోతే అసలు ఆటోమొబైల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ మొత్తం అనంతపూర్, కడపలో కాన్సన్ట్రేట్ అయ్యింది. అన్ని కంపెనీల వాళ్ళు అక్కడికే వస్తున్నారు. బీపీసీఎల్ వస్తుంది. సార్, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన దానికంటే అద్భుతంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది, ఐటీ కంపెనీలు తీసుకొస్తూ ఉంది, ఇంకా అనేక రకాల కంపెనీలు తీసుకొస్తూ ఉంది. గ్రీన్ ఎనర్జీ అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. వీటికి తోడు చంద్రబాబు నాయుడు గారి కలల ప్రాజెక్టు పోలవరం, బనకచెర్ల, అది కూడా ఆయన సాధించేస్తాడు. అది కూడా సాకారం అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి కరువు అనేది ఉండదు. అది దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ పోలవరం అయిపోతే, ఇప్పుడు పోలవరం రేపు ఆయన డేట్స్ ఇచ్చేసాడండి. చాలా అత్యద్భుతంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డేట్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. 27 మార్చికి పోలవరం ఓపెనింగ్ ఫస్ట్ ఫేజ్, 28 అమరావతి ఓపెనింగ్ ఫస్ట్ ఫేజ్. ఇవన్నీ నేను ఫస్ట్ ఫేజ్ అని చెబుతున్నాను స్పెసిఫిక్గా. అంటే కంప్లీట్గా ఒక రాజధాని కానీ, ఒక మహానగరం కానీ అవ్వాలంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యేవి కాదు. ఇయర్స్ టుగెదర్స్ పడతాయి. అందుకని ఫస్ట్ ఫేజ్ బేసిక్గా గవర్నమెంట్ ఆఫీసర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడం కానీ, ఇది 2028కి ఓపెన్ అయిపోతాయి. అది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పేశారు. 27 పోలవరం అయిపోతుంది. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అమరావతి, పోలవరం 2 అయిపోతే ఇంతకంటే సక్సెస్ఫుల్ గవర్నమెంట్ భారతదేశంలో ఉండదన్నమాట. ఈ 2 మనకు భారతదేశానికి కానీ, మన ఆంధ్రప్రదేశ్కి కానీ వెన్నుముక. చివరికి అమరావతిని సెకండ్ క్యాపిటల్గా చేసుకునే స్టేజ్కి కూడా భారతదేశం రావచ్చు అనే ఊహలు ఉన్నాయి. ఊహలు ఏం కాదండి, వాస్తవంగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందుకే మీకు సెంట్రల్ సెక్రటేరియట్ని నిర్మాణం చేసేది కూడా అమరావతి. అవును, 2,500 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఒక్కటే కాదండి, అసలు ఇదే కాదు, రేపు టూరిజం ప్లేస్ మొత్తం నది ఒడ్డున బ్రహ్మాండమైన టూరిజం ప్లేసు. రేపు ఇది చూసారా, లండన్, దుబాయ్, ఇప్పుడు అమరావతి. అదేంటి 145 మీటర్స్ హైట్ అండి. అది 145 మీటర్స్ హైట్ అంటే సామాన్యమైన విషయం కాదు.
145 దగ్గర దగ్గర 30-40 ఫ్లోర్స్ అనమాట అది. 450 అడుగులు సుమారుగా. 450 అడుగులు అంటే మొత్తం విజయవాడ అమరావతి మొత్తం చూడొచ్చు అనమాట. దాన్ని కూడా ఎవరికో టెండర్స్ ఇస్తున్నారు పీపీపీ మోడల్లో. అలా కాదు, ఒక్కటి కాదండి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అమరావతి గురించి ప్రజలందరూ ఎదురు చూసిన విధంగా రాష్ట్రాన్ని సుందరంగా చూడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ అంతా అమరావతి, పోలవరం, రాష్ట్రం మీదే ఉందన్నమాట. ఎట్లా అభివృద్ధి చేద్దాం, ఎంత తొందరగా చేద్దాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు అమరావతిలో అందరి కళ్ళు ఐకానిక్ టవర్స్ మీద ఉన్నాయి. 5 ఐకానిక్ టవర్స్, ఒకటి హైకోర్టు, ఒకటి అసెంబ్లీ. ఈ 5 కలిపి కూడా 10,000 కోట్లు అవ్వట్లేదండి. ఊరినే దుష్ప్రచారాలు చేస్తున్నారు అన్నీ. ఈ 5 కోట్లు, ఇప్పుడు ఈ 5 ఐకానిక్ టవర్స్లో కూడా దగ్గర దగ్గర 70 లక్షల స్క్వేర్ ఫీట్ 5 కలిపి. ఒకటి 50 ఫ్లోర్స్, మిగతా 40-40 ఫ్లోర్స్. జిఏడి టవర్ ఒకటే 50 ఫ్లోర్స్, మిగతా 4 హెచ్ఓడి టవర్స్ 40 ఫ్లోర్లు. అది డయాగ్రిడ్ టెక్నాలజీతో చేస్తున్నారు. అంత హైట్ బిల్డింగ్స్ డయాగ్రిడ్ టెక్నాలజీతో చేయటం భారతదేశంలో ఫస్ట్ టైం. ఇది ఎంతో అద్భుతంగా డే అండ్ నైట్ చేస్తున్నారు. నేను కొన్ని వీడియోలు చూసా యూట్యూబ్లో. లైటింగ్ చూస్తుంటే అది మహానగరం లాగా ఉంది అమరావతి. అది ఇప్పుడు డయాగ్రిడ్స్, ఒక్కొక్క డయాగ్రిడ్ అంటే డైమండ్ షేప్లో ఉంటుంది. ఒక్కొక్క డైమండ్ షేప్కి 6 ఫ్లోర్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ హెచ్ఓడి టవర్స్కి 6 డైమండ్స్ కానీ 7 డైమండ్స్ కానీ అయితే ఆ బిల్డింగ్ అయిపోద్ది అనమాట. అందరి దృష్టి ఎప్పుడు ఐకానిక్ టవర్స్ అయిపోతాయా, అదే అసెంబ్లీ కూడా 1000 కోట్ల లోపే ఖర్చు అయ్యేది. 700 కోట్లు 800 కోట్లు పెడుతున్నారు. దాంట్లో 250 మీటర్స్ హైట్ స్పైడర్ ఉందన్నమాట టవరు. దాని మీద ఎక్కితే అది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా తయారు చేస్తున్నారు. 104 ఎకరాల్లో కడుతున్నారండి అసెంబ్లీ. ఈ సెక్రటరియట్ 5 టవర్స్ కలిపి ఓన్లీ 32 ఎకరాలే. హైకోర్టు కూడా 32 ఎకరాలే. 104 ఎకరాలు ఎందుకు కడుతున్నారంటే ఇది టూరిస్ట్ ప్లేస్గా తయారు చేస్తున్నారు. అది అసెంబ్లీకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీకి వచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భారతదేశంలోనే అది ఒక గొప్ప అసెంబ్లీగా తీర్చిదిద్దుపోతున్నారు అనమాట. 250 మీటర్స్ హైట్ స్పైక్ అది. అట్లా ఈ 3 ఎప్పుడైపోతాయా, ఎప్పుడు చూద్దామా ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రజలందరూ. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంట్రాక్టర్స్కి ఎవ్రీ మంత్ రివ్యూ చేసి 7% గ్రోత్ తీసుకురండి, మనకి చాలా అవసరము, అమరావతిని ఎంత త్వరగా అయిపోతే ప్రజలందరూ అంత సంతోషపడతారనే ఉద్దేశం ఉందన్నమాట. నవ్యాంధ్రకు వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, తేదీలు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పోలవరం, అమరావతి తేదీలతో సహా అనేక విషయాలు మనతో పంచుకున్న శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.